ఎన్నెన్నో అనుకుంటాం కానీ అన్నీ అవుతాయా ఏంది? అనుకున్నాయి కాకుంటే ఇట్లా అనుకుంటారు. అట్లా కొంతమంది సినిమాల హీరోలు కావాలనుకుంటారు, ఇంతమంది రాజకీయంలో పెద్ద లీడర్లు కావాలనుకుంటారు. కానీ అనుకుంది ఒకటైతే అయ్యింది ఇంకొకటి అన్నట్టు ఓటు అనుకుంటే ఇంకోటి అవుతుంటుంది. అట్లనే ఇగో ఈ సారు కూడా ఓటు అనుకుంటే ఓటు అయ్యిందట. ఇంతకు ఎవల్లా సారు ఏమనుకుంటే ఏమయ్యిందో తెలుసుకోవాలంటే ఈ వార్త చూద్దాం. తెలంగాణలో అసెంబ్లీ ఓట్లప్పుడు సీఎంను కాబోయే సీఎంను ఇద్దరిని ఓడించి ఎమ్మెల్యే అయిండు. అధికార పార్టీలో లేకున్నా అన్ని అనుకున్నట్టే చేస్తున్నాడు, పబ్లిక్ కు దగ్గర అవుతున్నాడు. సారుకు రాజకీయం బాగానే తెలిసినట్టుంది కదా అనుకుంటున్నారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సారు గురించి ఇన్నొద్దులు పబ్లిక్. కానీ సారుకు రాజకీయమే కాదు, సినిమాలంటే కూడా బాగా పాయడం ఆట. ఇది నేనంటున్న మాట కాదుల్లో, సార్ అంటున్న ముచ్చటే ఇనురి. మామూలుగా నేను సినిమా ప్రియుడిని. ఒక 4 నెలల వరకు కింది వరకు కూడా ప్రతి ఫ్రైడేని ఎంజాయ్ చేసేవాడిని. ఫ్రైడే టు సాటర్డే వరకు సినిమాలన్నీ కంప్లీట్ చేసేవాడిని. 3 రిలీజ్ కానీ 4 రిలీజ్ కానీ అన్నీ చూసేవాడిని కంప్లీట్. సో ఆగస్టు నుంచి కంప్లీట్గా షెడ్యూల్ చేంజ్ అయిపోయింది. సో ఆ 100 days ప్రోగ్రామ్తో సినిమాలకు దూరమై ఇప్పటికీ 6 నెలలు అవుతున్నది. అది ఇన్నరా, సినిమాలంటే నాకు మస్తు పాయిరం. ఎమ్మెల్యే కాక మునుపు శుక్రవారం పోయి సినిమాలు చూసేటోన్ని. ఇప్పుడు సినిమాలు చూద్దామంటే వశపడతలేదు అన్నట్టే చెప్పుకొచ్చిండు ఎమ్మెల్యే సారు. మరి సినిమాల మీద గంత పాయిరం ఉన్నదంటున్నారు. ఎప్పుడన్నా సినిమాలు తీయాలనిపించిందా సారు? నేను ప్రేమ ఖైదీ మాలాశ్రీ గారు అండ్ హరీష్ గారు ఏమంటారు సెలక్షన్స్ కోసం నేను కూడా అటెండ్ అయ్యాను ఆడిషన్స్. నేను అప్పుడు కాంట్రాక్ట్ చేసేవాడిని. ఆడిషన్స్కి వచ్చాము, తర్వాత ఫైనల్ ఆడిషన్స్కి మిస్ అయిపోయాం, రాలేదు. అది బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు వెళ్ళిపోయాము. ఫీల్డ్లోకి రావాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది, చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాం. పొలిటికల్ ఇంట్రెస్ట్ 2000లో స్టార్ట్ అయింది. సో తర్వాత రాజశేఖర రెడ్డి గారి ద్వారా ప్రయాణం చేస్తూ అలా అది అనుకుంటూనే ఉన్నా. సారు సినిమా వాళ్ళు పెట్టిన కార్యానికి వచ్చిందంటే సారుకు సినిమాల మీద బాగా ఉన్నదని అనుకుంటూనే ఉన్నా. విన్నారు కదా, సారు కూడా అప్పుడెప్పుడో సినిమాలకు ఆడిషన్స్ అవుతుంటే నేను కూడా సినిమాలు తీస్తా, నేను కూడా సినిమాలలో కానొస్తా అనుకుంటా పోయిండట. అటంక మళ్ళా రాజకీయాలకు వచ్చిండట. సినిమాలు తీద్దాం అనుకుంటే రాజకీయం చేయాల్సి వచ్చింది అన్నట్టే మాట్లాడుకొచ్చిండు ఎమ్మెల్యే సారు. ఇగో ఇట్టావో కాడవో సినిమా ట్రైలర్ను విడుదల చేసేటి కార్యానికి పోయిన కాడ ఇగో ఇట్టా సారుకు మనసులున్న మాటను బయట పెట్టిండు. ఇప్పుడు సారు ముచ్చట్లిన్నాక ఇక సినిమాలంతా పరిచయం అయ్యారు కదా సారు. ఇక ఓ సినిమాన తీయకపోయిర్రు అంటున్నారట సార్ అభిమానులు. మరి చూడాలి ఏమన్నా ఉపాయం చేస్తాడో ఏందో అనేదిగా.